హాయ్ అండి. మలేషియాలో కౌలాలంపూర్కి హార్ట్ అయిన బుకిట్ బింటాంగ్ గురించి చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇది ఒక కమర్షియల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా. అలాగే జలాన్ అలూర్ అనేది కూడా చూపిస్తాను. అదంతా కూడా ఒక స్ట్రీట్ ఫుడ్ అండి. ఈ రెండు కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియోలో. మలేషియన్ నైట్ లైఫ్ అంతా కూడా ఈ బుకిట్ బింటాంగ్ దగ్గరే ఉంటుందండి. ఎదురుగా అక్కడ పెద్ద టెడ్డీ కనిపిస్తుంది కదా, టెడ్డీ అంటే టెడ్డీ కాదు, లోపల మనిషి ఉంటారు. వాళ్ళు ఒక బాక్స్ ఫ్రంట్ని పెట్టుకొని ఉంటారు. మనం కావాలంటే వాళ్ళకి ఏమైనా డొనేట్ చేయొచ్చు మనీ. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా చాలా కాస్ట్లీ ఏరియా. అక్కడ చూడండి మెక్డొనాల్డ్స్ కనిపిస్తుంది. మేము కూడా అందులోకి వెళ్ళాము. ఇక్కడ కూడా ఒక టెడ్డీ ఉంది చూడండి, ఫ్రంట్న ఒక బాక్స్ పెట్టుకుని ఉన్నది. మనీ డొనేట్ చేయొచ్చు. ఈ మెక్డొనాల్డ్స్కి ఆపోజిట్గానే మనకి లైవ్ మ్యూజిక్ ఒకటి జరుగుతుంది. అక్కడికి తీసుకెళ్తాను పదండి. చూసారు కదండి లైవ్ మ్యూజిక్. ఈ బుకిట్ బింటాంగ్ లో మొత్తం ఇలాగా ఎక్కడికక్కడ ఉంటాయి లైవ్ మ్యూజిక్ అంతాని. అందరూ కిందన కూర్చొని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూసారు కదా. ఇక్కడ మనకి తినడానికి కూడా బయట దొరుకుతాయండి. అలాగే చూడండి శనక్కాయలు, చిలకడ దుంపలు బాయిల్ చేసి అమ్ముతున్నారు. రోడ్ సైడ్ షాపింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఎలా కావాలంటే అలాగా బీడ్స్తో కస్టమైజ్ చేసి ఇస్తారు. బ్రేస్లెట్స్, కీ చైన్స్ అలాగా. ఆల్రెడీ చెప్పాను కదండి, బుకిట్ బింటాంగ్ అంటే కమర్షియల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా అని. అక్కడ అంతా కూడా హై అండ్ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, బార్స్, హోటల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మాల్ టైమింగ్స్ అయితే 10 AM to 10 PM. నైట్ లైఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయండి. అలాగే న్యూ ఇయర్ కౌంట్ డౌన్, మెరడేకా ఈవ్ సెలబ్రేషన్స్, స్ట్రీట్ కాన్సర్ట్స్, పార్టీస్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ మనకి ఫుట్ మసాజ్ సెంటర్స్, స్పా అన్నీ ఉంటాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ కూడా ఒక లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. మలేషియా అంతా కూడా మనకి ఇలా పెద్ద పెద్ద స్క్రీన్స్ కనిపిస్తాయండి. యాడ్స్ అన్నీ కూడా ఈ పెద్ద పెద్ద స్క్రీన్స్లోనే ఇస్తూ ఉంటారు. చూడండి ఎంత పెద్ద స్క్రీన్ ఉందో. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది వరల్డ్లోనే 13th బిగ్గెస్ట్ షాపింగ్ మాల్, బెర్జియా టైమ్ స్క్వేర్. ఇక్కడ చాలా షాపింగ్ ఉంటుంది. లేడీస్ బాగా షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే పైన టాప్ ఫ్లోర్లో థీమ్ పార్క్ ఉంటుంది పిల్లలకి. ఇక్కడ చూడండి మనకి ఎలా కావాలంటే అలా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. వాళ్ళు ఇలాగ వుడ్ మీద ప్రింట్ చేసి ఇస్తారు. చూడండి షాపింగ్ అంతా చైన్స్, బ్రేస్లెట్స్, ఫింగర్ రింగ్స్ చాలా ఉంటాయి.
హాయ్. షాపింగ్, ఎంటర్టైన్మెంట్తో పాటు ఇక్కడ మనకి తినడానికి కూడా బాగానే ఉంటాయండి. నా హ్యాండ్‌కున్న బ్రేస్లెట్ చూడండి, నేను అక్కడే కొనుక్కున్నాను. చాలా బావుంది. ఇంక ఈ షాప్‌లో అయితే ఫుల్ ఎమరాల్డ్స్, రూబీస్, బ్లూ సఫైర్ చాలా ఉన్నాయండి ఇక్కడ ఐటెమ్స్. బ్రేస్లెట్స్, ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఐటెమ్స్. ఇది బెర్జియా టైమ్ స్క్వేర్ బయటండి ఈ ఫోటో. ఈ బెర్జియా టైమ్ స్క్వేర్ కూడా బుకిట్ బింటంగ్‌లోనే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి కేఎల్ టవర్ ఎలా కనిపిస్తుందో. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి కేఎల్ టవర్, ట్విన్ టవర్స్ అలా కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు చూపించబోతున్నది, ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా చీప్‌గా దొరుకుతాయండి. ప్లాజా లోయాట్, ఇది కూడా బుకిట్ బింటంగ్‌లోనే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి తినడానికి ఫుడ్ అది దొరుకుతుంది. మనం ఏ షాపింగ్ మాల్‌కి వెళ్ళినా ఫుడ్ కౌంటర్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ఫుడ్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఏ షాపింగ్ మాల్‌లో అయినా కూడా మనకి ఫుడ్ దొరుకుతుంది. అన్నిటికన్నా ముందు స్టార్ బక్స్ అయితే ప్రతి చోట ఉంటుంది. ఈ స్టార్ బక్స్ పక్కనే జాలీబీ అని ఉంది. అందులోకి వెళ్ళాము. ఫుడ్ కౌంటర్స్ అయితే చూస్తున్నారు కదా, చాలా ఎక్కువగానే ఉన్నాయి. కిందనంతా ఫుడ్ కౌంటర్ అండి. ఎస్కలేటర్‌తో ఇలా పైకి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా షాపింగే. సామ్‌సంగ్, యాపిల్ స్టోర్స్ అన్ని బ్రాండ్స్ కూడా మనకి ఇక్కడ ఏం కావాలంటే అవి దొరుకుతాయి. సోనీ, అన్ని ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ ఉంటాయి. బుకిట్ బింటాంగ్ నుండి వాకబుల్ డిస్టెన్స్‌లోనే మనకి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. అది జలాన్ అలూర్ అంటారు. ఇది 24 అవర్స్ ఓపెన్‌లోనే ఉంటుంది. కానీ ఈవినింగ్ 5 PM నుండి ఎక్కువ ఫుడ్ కోర్ట్స్ ఓపెన్‌గా ఉంటాయి. దీనిని టైగర్ స్ట్రీట్ అంటారు. మొత్తం చూడండి పైన కలర్ఫుల్ లైట్స్‌తో ఉంటుంది. ఇదంతా కూడా నైట్ మార్కెట్.
టోటల్గా ఇక్కడ దొరికే ఫుడ్ అంతా కూడా లోకల్ చైనీస్ క్యూషన్స్, మలేషియన్ స్ట్రీట్ ఫుడ్. ఇప్పుడు మీరు చూస్తుంది స్క్విడ్ అండ్ సీ హార్స్. ఇక్కడ అంతా కూడా మనకి సీ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది. పైన చూడండి ఎంత కలర్ఫుల్గా లైట్స్ ఉన్నాయో. అలాగే ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఫ్రూట్స్ కూడా. వీటిని చూసి మేము మోమోస్ అనుకున్నాము, తర్వాత చూస్తే తెలిసింది ఆక్టోపస్ బాల్స్ అవి. ఇప్పుడు మీరు చూస్తున్నది ముసాంగ్ కింగ్. దీనినే దురియన్ ఫ్రూట్ అని కూడా అంటారు. మనకి కింగ్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగో ఎలాగో మలేషియాకి కింగ్ ఆఫ్ ఫ్రూట్ దురియన్. కోకోనట్ 6 రింగెట్స్, షుగర్ కేన్ జ్యూస్ 6 రింగెట్స్. 6 రింగెట్స్ అంటే 120 రూపీస్. ఇక్కడైతే ఫ్రూట్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. అన్నీ మనకి పీసెస్లా చేసి ఇలాగా అమ్ముతారు. అలాగే నెంబర్ ఆఫ్ వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. మా అబ్బాయి కోకోనట్ తీసుకున్నాడు. ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తుంది పెవిలియన్ మాల్, హై అండ్ షాపింగ్ మాల్ ఇన్ మలేషియా. నైట్ అయ్యేసరికి మలేషియాలో ఉన్న జనం అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇసుక వేస్తే ఇసుక రాలేనంత జనం ఉన్నారు చూడండి. మా అమ్మాయి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంది. ఇది మన అందరికీ తెలుసు ఐస్ క్రీమ్ రోల్. ఇది 15 RM. ఫ్రూట్స్ చూడండి అన్ని ఇలా బాక్సెస్ లో పెట్టి అమ్ముతున్నారు. ఆ పక్కన చూడండి బత్తాయి పళ్ళు చక్కగా తొనలన్నీ ఒలిచి పెట్టారు. ఈ మ్యాంగోస్ మనం ఊరబెట్టుకుంటాం కదా, అలాగా ఇక్కడ వాళ్ళు అమ్ముతున్నారు. ఫ్రూట్స్ అన్ని చూడండి పీసెస్ లా చేసి అలా బాక్సెస్ లో అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ ఫ్లవర్ బొకేస్ కూడా చాలా దొరుకుతాయి. ఒక్క పొటాటోని చూడండి ఎంత చక్కగా చేశాడు. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి మ్యాంగోస్ ని పీసెస్ లా చేసి అమ్ముతున్నారు. 12 RM 15 RM అంట. మన ఇండియాలో అయితే డజన్ మ్యాంగోస్ కొనుక్కోవచ్చు. క్రాబ్ చూడండి 45 RM అంట, 100 RM అంట. ఎలా పెట్టి అమ్ముతున్నారు.
ఇక్కడ వెజిటేరియన్స్కి దొరికే ఫుడ్ చూపిస్తున్నాను చూడండి. పచ్చి అరటికాయ, పచ్చి వంకాయ, పచ్చి బెండకాయ, పచ్చి క్యాప్సికమ్, పచ్చి బ్రోకలీ, పచ్చి ఆకుకూరలు. ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి వెజిటేరియన్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మలేషియన్ వీడియోస్ చాలా వస్తాయి, వెయిట్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఈ దురియన్ ఫ్రూటే కనిపిస్తుంది. దీని స్మెల్ అయితే అస్సలు భరించలేకపోతున్నాము. Thanks for watching.